స్పీకర్ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయటం జరిగింది అసెంబ్లీకి రమ్మని చెప్పి. సో మరి గడిచినటువంటి కాలం మనం చూసాము. గత ఏడాది నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అటెండ్ కావట్లేదు. సో మరి ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకోవచ్చా, లేదంటే ఈసారి కూడా యథావిధిగా రాకుండా ఉంటారా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇస్తే హాజరై సమర్థవంతంగా మా బాధ్యతను మేము నెరవేరుస్తాము అని స్పీకర్ గారికి లెక్క రాశారు, బహిరంగ మాట్లాడినారు. హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేశారు, గుర్తించే విధంగా స్పీకర్ గారిని కోరమని, ఆదేశించమని లేదా డైరెక్షన్ ఇవ్వమని. ఇది హైకోర్టులో ఇచ్చింది, అట్లా పెండింగ్ ఉంది. స్పీకర్ కార్యాలయానికి ఆయన రాసిన లేఖకు అధికారికంగా అయితే స్పీకర్ గారు సమాధానం చెప్పట్లేదు, అసెంబ్లీ చెప్పట్లేదు. బట్ పరోక్షంగా వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రావడం, రాకపోవడం, నిబంధనలు, ప్రతిపక్ష హోదా ఏంటి, ఇప్పుడు తాజాగా స్పీకర్ గారు ఎక్స్లో స్పందించారు. జగన్ గారిని ట్వీట్ చేస్తూ ఎక్స్లో ఇన్వైట్ చేశారు. బహుశా అందరు ఎమ్మెల్యేలు కూడా చేసినట్టున్నారేమో, చేశారు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి? మొట్టమొదటి అంశం, నేను ఒక అనలిస్ట్గా స్పీకర్ గారు అడిగినా అడగకపోయినా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వం పార్టీ అన్కండిషనల్గా అసెంబ్లీకి పోవాలని కోరుతాను. అది నా అభిప్రాయం. ఖచ్చితంగా వెళ్ళాలి. స్పీకర్ గారు కోరినా కోరకపోయినా, ఒకరు కోరాల్సిన అవసరం లేదు, పోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడిగే హక్కు జగన్ గారికి ఉంది. బట్ గుర్తించలేదా గుర్తించాలని దాని ఆధారంగా చేసుకుని పోవడం పోకపోవడం అనేది ఉండకూడదు. బట్ ఇది ప్రిన్సిపల్ స్టాండ్. ఎవరైనా సరే ఇట్లే కోరుకుంటారు. అయితే దీని రాజకీయ కోణంలో ఎట్లా చూడాలి? మొట్టమొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించమని స్పీకర్ గారు లెటర్ రాశారు, హైకోర్టు గారు పిటిషన్ వేశారు. ఇక్కడ సందీప్ గారు బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ఈ అంశానికి అధికారిక సమాధానం ఇవ్వట్లేదు, అనధికారికంగా రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలు ఏముంటాయి? మిమ్మల్ని ప్రజలే గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా మేమెందుకు గుర్తించాలి? దానికి టెక్నికల్ గా చెప్పే అంశం 10% మొత్తం శాసనసభ సభాంశాలు, అంటే 17 రావాలి, 175 కాబట్టి మీకు 11 వచ్చాయి కాబట్టి ప్రజలే గుర్తించడం మిమ్మల్ని గుర్తిస్తావు అనేది ఒకటి చెప్తున్నారు. జగన్మోహన్ గారు గుర్తించడానికి ఉన్న నిబంధనలు చెప్పినాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 10% అన్నది నిబంధన కాదు. 10% ఒక సాంప్రదాయంగా మారింది దేశంలో, రాష్ట్రంలో 10%. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు 10% రాలే, 45, 50 రాలేదు, గుర్తించాల. మళ్ళీ ఇప్పుడు గుర్తించారు. ఈ సాంప్రదాయం ఉంది. కానీ 10% లేకుండా కూడా ప్రతిపక్ష నాయకుడు గుర్తించే సాంప్రదాయం ఢిల్లీలో అధికారం, ఇప్పుడు బీజేపీకి 3 వచ్చినాయి అని గుర్తించారు. అంటే 7 ఉండాలి, 70 కాబట్టి. తెలంగాణ అసెంబ్లీలో అనుకుంటా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో చీలికి వచ్చినప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంఐఎంకి 7, 10, 9 ఉంటే గుర్తించారు. వాళ్ళకి 11 ఉండాలి కదా, 10, 12 ఉండాలి కదా, 117 కాబట్టి 12 ఉండాలి. ఈ సాంప్రదాయం ఉంది. జగన్ గారు ఇక్కడ లాజిక్ గా మాట్లాడేది ఏంటంటే, కోర్టులో పిటిషన్ వేసింది ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ కార్యాలయమా అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అధికారికంగా లెటర్ రాశారు కదా, ఆయన ఫలానా నిబంధన ప్రకారం మిమ్మల్ని గుర్తించడానికి లేదు, 10% ఉండాలి, ఎందుకు లెటర్ రాయలేకపోతున్నారు? హైకోర్టులో జగన్ గారు పిటిషన్ వేశారు కదా, దానికి కౌంటర్ పిటిషన్ గుర్తించడానికి కుదరదు, ఇది నిబంధనలు కాబట్టి ఆయన 10% లేదు ఆయన ఎందుకు హైకోర్టులో ఇంతవరకు అఫిడవిట్ చేయలేదు అంటే అర్థం నిబంధనలో ఎక్కడ ఇట్లాంటివి లేవు. నిబంధనలో ఏమున్నాయంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తించాలి అనే దానిపై నిబంధనలు ఏమున్నాయంటే, అధికారంలో ఉన్న కూటమి లేదా పార్టీకి రాజకీయంగా విభేదించే పక్షమే ఉండాలి. ఎవరిని ప్రతిపక్షం అని ఉన్న గ్రూపుల్లో మేజర్ గ్రూపుగా ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. ఇది నిబంధనలు చెప్తా ఉంది. పేన్ సెక్షన్ అంటే రాజకీయంగా విభేదించే పక్షం అంటే అర్థం అంటే ఆపోజిట్ గ్రూప్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయి. జనసేనతో వైసీపీతో పోల్చుకుంటే జనసేనకి ఎక్కువ ఉన్నాయి, 21 ఉన్నాయి. వాళ్ళు గుర్తించవచ్చు. అంటే గుర్తించరు, ఎందుకంటే కంబైన్డ్ పార్టీస్, అధికార పార్టీలో భాగంగా ఉంటారు. అదే జనసేన అధినేత పక్కనుంటే జగన్ గారు ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి ఆయన గుర్తించరు, మన పవన్ కళ్యాణ్ గుర్తించేస్తుంటారు. రాజకీయంగా విభేదించే పక్షం ఉండాలి, మేజర్ గ్రూప్ ఉండాలి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశంతో లేడనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రూపు, జగన్ గారు, అప్పుడు ఎవరిని గుర్తించాలి? మేజర్ గ్రూప్ ఎవరితో వాళ్ళని గుర్తించాలి. మూడోది స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా 10% అనేది ఉందా? లేదు. అదే జగన్ గారు కోర్టులో లాజిక్ పాయింట్ రైజ్ చేశాడు. అందుకనే కోర్టుకి ఇంతవరకు ఎటువంటి సమాధానం చెప్పలేదు.
అసెంబ్లీ కార్యాలయం కూడా జగన్ గారు వేసిన లెటర్కి సమాధానం చెప్పలేదు, కానీ పరోక్షంగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ Okay. గారు అట్లే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ప్రారంభ అంశం. అయితే ఇప్పుడు Okay. లేటెస్ట్ గా నిన్న చంద్రబాబు గారు ఒక సవాల్ చేశారు. అది కడప జిల్లాలో Yes. చేశాడు. దమ్ముంటే బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడనని. దీనికి ప్రతిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి, వచ్చి తేల్చుకుందాం అంటారు. రెండు రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చేసి మాట్లాడింది మనం తేల్చుకునేది ఏముండదు. ఇంతవరకు అసెంబ్లీలో రెండు అధికార ప్రతిపక్షాలు ఒక అభిప్రాయంకి వచ్చింది ఏదైనా ఉన్నాయా? నీది నీదే, నాది నాదే. ఇద్దరు వాళ్ళ అభిప్రాయం వీళ్ళు చెప్తారు, వీళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకొని మళ్ళీ వాకౌట్ చేసి బయట వస్తారు. Yes. అసెంబ్లీకి వస్తే తేల్చుకుందామని తేల్చుకునేది ఏమి ఉండదు. మెజారిటీ పార్టీ ఏది ఉంటే అది నడిచిపోతా ఉంటుంది, కానీ డిబేట్ నడుస్తుంది అంతే. పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్న వెంటనే వీళ్ళు ప్రతిపక్ష నాయకులు గుర్తించుకుంటారు. ఇక్కడ స్పీకర్ గారు ఇప్పుడు ఎక్స్ లో స్పందించారు. స్పీకర్ గారు సర్వాధికారి, ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రమ్మని చెప్పే అధికారం, అవసరమైతే అసెంబ్లీకి నిబంధనల ప్రకారం రాకపోతే చర్యలు తీసుకునే అధికారం కూడా అసెంబ్లీ స్పీకర్ ఉంటుంది. వాళ్ళ Okay. అధికారాన్ని ఎవరు తప్పరు, అది వాళ్ళ రైట్ కూడా, వాళ్ళ బాధ్యత కూడా. అయితే ఎక్స్ వేదికగా స్పందించి ఉండాల్సింది కాదు అని నాకు అభిప్రాయం. Okay. ఇప్పుడు ఆయన రాలేదు, స్పీకర్ గారికి రెండు అవకాశాలు ఉంటాయి. అసెంబ్లీ వేదికగా అప్పీల్ చేయొచ్చు, ఒక లేఖ రాయొచ్చు, లేకపోతే ప్రతినిధిని పంపించవచ్చు వచ్చి మాట్లాడవండి అని, లేదా నిబంధనల ప్రకారం ఇన్ని రోజులు రాకపోతే నీ పైన చర్య తీసుకునే అవకాశం ఉంది, వస్తావా చర్య తీసుకోవా, ఆదేశించే హక్కు ఉంది. ఇదన్నీ స్పీకర్ గారి అధికారం, దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఎక్స్ వేదికగా స్పందించేది పొలిటిసైజ్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే సవాల్కి స్పీకర్ కార్యాలయం తేడా లేకుండా పోతుంది కదా, Yes. అది మరింత పొలిటిసైజ్ అయిపోతుంది. రెండోది పులివెందుల ఎమ్మెల్యే, ఆయన పులివెందుల ఎమ్మెల్యే నో డౌట్, గర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ వంశం మొత్తం పులివెందుల ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ పాయింట్ ఏంటంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రికి ఏమి రికార్డ్స్ ఏమి లేవండి అసెంబ్లీలో అన్నారు అనుకోండి, గుడ్. కానీ 11 మంది శాసనసభాపక్షానికి ఆయన నాయకుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా సంబోధించాలిగా, ముందు బెంచ్ అవకాశం ఇవ్వాలిగా, ప్రతిపక్ష హోదా ఏరు, ఫ్లోర్ లీడర్ అనేది వాళ్ళ ఇష్టం, ఎవరైనా ఎంచుకోవచ్చు. కాబట్టి శాసనసభాపక్ష నాయకుడు అయిన ఉన్నాడు. రెండోది మీరు అందరూ వస్తే శాసనసభలో అందరికీ నేను సమాన అవకాశాలు ఆటోమేటిక్ ఇస్తారు. ఇప్పుడు జగన్ గారు రైట్ వచ్చింది, జగన్ గారికి ఆయనకు ఒక బలం చేకూరింది. అదేంటంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, సమయం ఎక్కువ ఇస్తే మాట్లాడేదానికి 175 మంది ఎమ్మెల్యేలు ఒక భాగంగా నాకు గడిస్తే 2 నిమిషాలు ఇస్తారు, 2 నిమిషాలు నేనేం మాట్లాడేది, నా బదులు బయట ప్రెస్ మీట్లు పెడతాను అంటే ఇప్పుడు అదే దబాయిసి మాట్లాడతాడు. నేను ఆ రోజు చెప్పానా, నేను అసెంబ్లీకి పోయినా కూడా ప్రతిపక్ష నాయకుడికి అయితే కొంత ప్రొవిజన్ ఉంటుంది. కాబట్టి నేను ప్రొవిజన్ అడిగాను, చూసారా, నేను పోయి ఉంటే కూడా స్పీకర్ గారే చెప్పారు నాకు 175 మందితో సమానంగా ఇచ్చారంటే 2 నిమిషాలు ఇస్తారు, 2 నిమిషాలు నేనేం మాట్లాడేది, కాబట్టి బయట మాట్లాడతాను చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం దొరికింది. కాబట్టి ఈ స్పీకర్ గారు ఎక్స్ లో కాకుండా ఆయనకున్న అధికార పరిధిని ఉపయోగించి చర్య తీసుకోవచ్చు, రమ్మనొచ్చు. బట్ ఏం జరుగుతుందో చూడాలి. ఇది స్పీకర్ గారి కార్యాలయం స్పందించిందల్లా ఈ రెండు పార్టీలు బయట ఇంకొన్ని రోజులు ఫైటింగ్, నువ్వు వస్తావని వాళ్ళు, నువ్వు ఇచ్చి దమ్ముంటే హోదా గుర్తి, ఇవన్నీ పొలిటిసైజ్ అవుతుంది. ఇది మళ్ళీ ఇంత కొనసాగే అవకాశాలు ఉంటాయి. సరే, అయితే నెక్స్ట్ స్పీకర్ చర్యలు తీసుకునే దాంట్లో భాగంగానే ముందుగా పిలుస్తున్నారు అనుకోవచ్చా? మేము పిలిచినా రాలేదు, సో చర్యలు తీసుకుంటాం. అవునవును, స్పీకర్ చర్యలు తీసుకుని ఎక్స్ వేదిక కుదరదు, ఆయన అధికారికంగా లేఖ రాయాల్సిందే, లెటర్ రాయాలి. ఎక్స్ వేదిక అనేది క్రెడిబిలిటీ కాదు. పాయింట్ ఏంటంటే దీంట్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, హెచ్చరికలు ఏమి లేవు. మొత్తం శాసనసభ సమావేశాల కాలంలో బహుశా నాకున్న అవగాహన మేరకు కంటిన్యూగా 60 రోజులు ఆబ్సెంట్ కావద్దు. కంటిన్యూగా అసెంబ్లీ అంటే మీరు అనొచ్చు, కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు 10 రోజుల పైన జరగవు కదా అని అనొచ్చు. కాకపోతే ఈ సమావేశంలో 10 రోజులు, ఈ సమావేశం వరుసగా ఇట్లా పోతూ ఉంటే కంటిన్యూగా 60 రోజులు కానీ హాజరు కాకపోతే అప్పుడు స్పీకర్ కార్యాలయం ఆయనకి నోటీస్ ఇచ్చి వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో అవ్వచ్చు, వాళ్ళని పిలవచ్చు, చర్యలు కూడా తీసుకోవచ్చు, ఆ రైట్ స్పీకర్కి ఉంది. అయితే 60 రోజులు అనేది ఎట్లా లెక్కేస్తారు? మొత్తంలో లెక్క కాదు. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్సెంట్ అయింది ఎన్ని రోజులు తెలుసా? 15 రోజులే. మీరు అనొచ్చు 4 సమావేశాలు, మధ్యలో గవర్నర్ ప్రసంగాన్ని పోయినాడు, మన ఎప్పుడు జరిగిన గవర్నర్ ప్రసంగం మళ్ళీ ఆడి నుంచి మొదలవుతుంది. ఇవన్నీ టెక్నికాలిటీస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చర్య తీసుకోవాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చినంటే చర్య ఉండదు కదా, మళ్ళీ ఆయన సమాధానం చెప్తాడు. నాకు యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు గుర్తించమంటే మీరు ఎంతవరకు డెసిషన్ తీసుకోలేదు కాబట్టి నేను రాలేదు, మళ్ళీ నన్ను చర్యని అట్లా తీసుకుంటారు, ఆయన ఆన్సర్ చేస్తాడు, మళ్ళీ ఆయన ఆన్సర్, మళ్ళీ కోర్టు. ఇప్పుడు శాసనసభ స్పీకర్ ఎందుకు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ఆయన తెలుగుగానే వెళ్ళినాడు. ఇట్లాంటి విధంగా వస్తే మళ్ళీ కోర్టుని అడుగుతాడు, నా లెటర్ పైన డెసిషన్ తీసుకుని నా పైన చర్యలు తీసుకుంటారని. ఇవన్నీ తెలిసాక ఇంకొక 1 year పడుతుంది.
అంటే మొత్తం Okay. ఏమవుతుంది, ఇది ఒక 2 ఏళ్ళు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది. ఎలక్షన్కి 6 నెలల ముందు వీళ్ళు 11 మంది రద్దు చేసి ఏం చేస్తుంది ప్రభుత్వం? హైలీ పొలిటికల్ ప్రెజర్ పడిపోతుంది. కానీ ఇట్లాంటి పొలిటికల్ ప్రతివ్యూహాలు జరుగుతాయి. ఇప్పటివరకైతే నాకు తెలిసి అసెంబ్లీకి వెళ్ళదని జగన్ గారిని గతంలో సస్పెండ్ చేయలేదు, గుర్తుందా? 1.5 year ఆయన పాదయాత్ర పేరుతో వెళ్ళిపోయినాడు. అవును. అప్పుడు ఏం చేసినారు? చంద్రబాబు నాయుడు గారు 1 year పాదయాత్ర వెళ్ళిపోయాడు. ఆయన ఏం Yes. చేశారు? రామారావు గారు అయితే నేను ఇంకా అసెంబ్లీకి గెలిచే వస్తానన్నాడు. ఆయన ఏం చేశారు? జయలలిత గారు అవమానించిన ఆయన వెళ్ళి మళ్ళీ గెలిచి వచ్చింది. అయితే Yes, చర్యలు exactly. తీసుకునే అధికారం స్పీకర్ ఉంటుంది, బట్ రాజకీయ కారణాలు అయితే చర్యలు తీసుకోకుండా ఇట్లా నడుపుతూ ఉంటారు. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.